వాళ్ళకి గుంటూరు వాళ్ళకి ఎండా కొత్త కాదు, వాన కొత్త కాదు. అదే సందర్భంలో హైదరాబాద్ వాళ్ళకి ఇదివరకటి రోజుల్లో వాన, భారీ వాన అంటే వామ్మో, ఇప్పుడు వాళ్ళకి రొటీన్ అయిపోయింది. అక్కడ నీళ్లు నిండిపోవడం, రోడ్లన్నీ మునిగిపోవడం అన్నటువంటిది సహజ సిద్ధమైంది. బట్ విదేశాలలో ఈ మధ్య కాలంలోనే ప్రకృతి వైపరీత్యం అనాలా, ఎండలు మండే చోటన వర్షాలు కురుస్తున్నాయి, వర్షాలు వచ్చే చోట ఎండలు వస్తున్నాయి. తాజాగా సియోల్లో దారుణమైనటువంటి పరిస్థితి. దక్షిణ కొరియాలోని సియోల్లో 115 సంవత్సరాల తర్వాత రికార్డు వర్షం 3.9 ఇంచెస్ వర్షం నమోదైంది. ఊర్లు నిండిపోయినాయి. అక్కడ ఈస్ట్ సోకియోట్ అధ్యక్షుడు ఈవ్ సోకియోట్ అధ్యక్షుడు స్వయంగా గొడుగులేసుకుని తిరుగుతూ ఉండటానికి కూడా, నడవటానికి కూడా దారి లేనటువంటి పరిస్థితి. పవర్ గ్రిడ్ పేలిపోయింది. మెట్రో ఏవైతే రైళ్లు ఉన్నాయో అవన్నీ కింద అండర్ గ్రౌండ్లో ఉండేవన్నీ మునిగిపోయినాయి. ఇళ్ళు మునిగిపోయినాయి, వాహనాలు కొట్టుకుపోయినాయి. జనం పై అంతస్తులో ఉండాల్సి వచ్చింది. టైటానిక్ సినిమా చూసామంటూ వాళ్ళు చివరికి మీడియాకి చెప్తూ వచ్చారు. 570 ఇళ్ళు కొట్టుకుపోయినాయి. 1400 కుటుంబాలు నిరాశ్రయాలు రోడ్డు మీదకి వచ్చారు. 10 మంది చనిపోయారు, 7 మిస్ అయ్యారు. సెమీ అండర్ గ్రౌండ్ ఉంటాయి అక్కడ ఇళ్ళు, అంటే మన పార్కింగ్ లాట్లు ఉంటాయి కదా, అట్లాంటి చోట్ల విదేశాల నుండి వచ్చిన వాళ్ళు ఉంటూ ఉంటారనమాట. వాళ్ళందరూ ఇప్పుడు ఏమయ్యారనేటువంటి తెలియట్లేదు. ఓవరాల్గా గ్యాంగ్నామ్ డిస్ట్రిక్ట్ అయితే భారీగా దెబ్బతింది. ఈ వ్యాపార సంస్థలన్నీ ఉండేటువంటి ప్రాంతం. ఆసియాలో 4వ అతిపెద్దదైనటువంటి ఆర్థిక వ్యవస్థకు వచ్చినటువంటి ఈ సంక్షోభం అన్నటువంటిది తీవ్రమవుతోంది. ఓవరాల్గా 500 మంది సైనికులని దీంట్లో సహాయ చర్యలకు పెట్టారు. మెయిన్ సమస్య అలా ఏంటంటే అక్కడ వాళ్ళకి ఈ వరదల సమస్య తెలియదు. ఇళ్లలోకి నీళ్ళు వస్తే ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్నటువంటి. అలాగే ఆకస్మికంగా వచ్చేటువంటి ఈ వరదలతో కార్లు కొట్టుకుపోయినాయి. ఇప్పుడు కార్ల సంగతి ఏంటో అర్థం కావట్లేదు. కార్ల ఇన్సూరెన్సుల్లో ఇట్లాంటి వాటికి లేదు. ఇప్పుడు ఇవన్నీ కొత్త చర్చకి తావిస్తున్న అంశాలు.